తాగునన్నా తాగమ్మా తాగరా నా కన్నా నా బుజ్జు కదూ తాగమ్మా పొడుగు పొట్లకాయలాగా పొడుగ్గా అవుతావు. ఏంటే వేసుకునే జానెడ్ ప్యాంటు జానెడ్ షర్టు దానికి ఎంత లేటా? బెత్తడి కట్రాయర్ కూడా వేసుకోవాలిగా. చిచి నాన్న ప్రసాద్ మేము శాంతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. టిఫిన్ చేసి పెట్టాను. మధ్యాహ్నం భోజనం మాత్రం కామేశ్వర వాళ్ళ ఇంట్లో చేసేమ్మా. రే ఈ లోపల కనుక ఆకలిస్తే మన పొట్లకాయ ఫార్ములా ఫ్రిడ్జ్ లో ఉంది తాగేసే. మొన్న మా సీతక్క కూతురు స్వాతి పెళ్లికి వెళ్ళినప్పుడు మా కుష్లగాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేను అమితాబ్ బచ్చన్ లాగా మీరు జయబాదుర్ లాగా ఉన్నారట. అందుకే నీకు 1000 సార్లు చెప్పాను మనం బయటకు వెళ్ళినప్పుడు ఐ హీల్స్ వేసి రావద్దని. నేను మీకు 2000 సార్లు చెప్పాను. ఏం చెప్పావు? నాతో బయటకు వచ్చినప్పుడు ఐ హీల్స్ వేసుకుని రమ్మని. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు. యూ మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు సస్తున్నా. ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా దొంగ వెదవా? మన ఇడ్లీ కదా చెప్పింది. తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి షూ ఒకటి. చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి. వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి ఆ కోతే. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్. వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు సత్యపండు ఎక్కడికి ఎక్కడికి రా? కూర్చో అమ్మా. దమ్మా కూర్చో. కూర్చో రా కూర్చో అమ్మా. మరి మరి మొహం పెడేస్తున్నారా? స్టైల్గా కాలు మీద కాలు వేసుకో. వేసుకో వేసుకోమంటుంటే. అదే చేతిపండు వాసన, అదే వాసన. సత్యపండు నీ వెనకాల మామిడికి ఎంత మచ్చని చూడండి నేను నిద్రపోను. ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్లు ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయింది. డోంట్ వరీ దా. ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. A plus B హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్? A square plus B square plus 2AB. 2 babies. You naughty. You naughty. You naughty. You dirty. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను.
రాస్కెల్ ఇంటి గొడవ చేశాడు? అతన్నేమనద్దు. అతని గురించి మీకు తెలీదు. హీస్ ఎ గ్రేట్ మ్యాన్. అతను నీకు తెలుసా? తెలుసు. అతను అందరికీ కావలసిన వాడు, నాకు కాబోయేవాడు. ఏంటి ఏకంగా లగేస్తారు వచ్చావు? ఎక్కడికి? సెటిల్ అయిపోదామని 24343 వీటిని కొంచెం లోపల పెట్టించు. ఏంటి పెట్టించేది జింగిడి? నువ్వు ఇంట్లో కాదు కదా, ఈ వీధిలో కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. చూడు, నువ్వు కొంచెం ఎక్కువగా వాగుతున్నావు. నా సామాన్లు లోపల పెట్టించలేదనుకో, నీ సామాన్లు కూడా గల్లంతవుతాయి. అమ్మ కంచు. గణేష్ గడక్కడ. ఓహో, ఆండాల్ హాస్టలా? ఏంటి తమరు ఎట్టుదో చేశారు? నమస్తే సార్. రాత్రి మీరు చేసిన గొడవకి మా ఆండాలు ఎమ్మ నన్ను బయటికి గెంటేసింది సార్. ఏంటి ఆండాలు ఎమ్మ? ఎమ్మ అంటే ఇంటి పేరా? కాదు, తిట్టు. అసలే ఆడపిల్లని, అందులో అబ్బలని, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సార్. కొంచెం మీ ఇంట్లో చోటిస్తే. నేను మా ఇంట్లోనా? చూడు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే చోటు వెతుక్కో. ఇక్కడ ఉండటం కుదరదు. బయట ఉంటే నా శీలానికి భద్రత ఉండదు సార్. నీ శీలానికి మా ఇల్లు ఏమైనా సేఫ్టీ లాగా అనుకుంటున్నావా? బయలుదేరి బయలుదేరి బయలుదేరి. ఒక్క 3 నెలలు మీరు కళ్ళు మూసుకుంటే నేను డాక్టర్ని అయిపోతాను సార్. లేదంటే నా చదువు పాడైపోతుంది సార్. ప్లీజ్, నా మీద జాలి లేకపోయినా నా చదువు మీద ప్రేమతో అయినా నన్ను ఉండనివ్వండి సార్. ప్లీజ్. రే మంచుకొండ, కరిగిపోవద్దురా, ఇది కంచు కంచు. పోన్లే అన్న, తెలుగు అమ్మాయిగా. చూడు, చచ్చిన పరాయి ఆడపిల్లని ఇంట్లో ఉంచాను. నువ్వు చదవన్నావు కాబట్టి సరే అంటున్నాను. తింగరి వేషా లేకుండా పద్ధతిగా చదువుకో. అన్నా, సామాన్ లోపలికి తీసుకెళ్ళు. అదేవిడి తాత గోకుతున్నావు? గోలా, ఈ మధ్య పాడుకళ్ళు వస్తున్నాయి. ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గోల అంటుకుంది. అవును, నా గోల సంగతి సరే, నీ గోల అదే, నీ ప్రేమ గోల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట. అలాంటి అదను పంపితే సరే. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గారిని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. నాకే పెట్టావు. నా ఫేసు బ్రోకర్ గడి ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని? నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు మనవడు అని నోటు మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం మాకు తెలియదా ఏమి? అబ్బో, గోకేనంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పొలలు పెట్టేవాడు అన్నారు. ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో, తాత, రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశలను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు. పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు.
కాదనకండి. ఆయన ఊరుకోరు, ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెరుకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. ఇంక నీదే ఆలస్యం. అర్జెంట్గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్లో పెట్టి. నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పిందంతా విని మందార పూలా నవ్వింది. నవ్విందా? తాత నీ మేలు మర్చిపోలేను. వస్తాను. తాత, భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉండరు. ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.